యాహ్! రీసెంట్‌గానే అంటే చాలా దారుణం అనుకోవాలి. లేదంటే ఇండస్ట్రీకి నిజంగానే ఒక మంచి యాక్టర్‌ని కోల్పోయాము అనుకోవాలి. హ్మ్. మంచి సక్సెస్ వస్తున్న టైంలోనే అలా యాక్సిడెంట్ అవ్వడము, అలా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఎలా పరిచయం మీకు భరత్ ఖాన్ గారు? యాహ్! సో, బేసికల్లీ మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం అయ్యాడు నాకు ఇలాగ ఇండస్ట్రీలోనే. సో, లేటర్ అయినా మేమంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి గ్యాంగ్‌గా లేటర్ వి యూజ్డ్ టు ట్రావెల్ ఎ లాట్ అనమాట. ఈవెన్ టెంపుల్స్‌కి ఎవ్రీ ఇయర్ 31st నైట్ మటుకు వన్స్ 31st నైట్ 12:00 దాటాక వి విల్ ట్రావెల్ టు సమ్ అదర్ ప్లేస్ జ్యోతిర్లింగంకెళ్తాం. ఎవ్రీ ఓకే. ఇయర్ ఏదో ఒక శివాలయంకెళ్తాం స్టేట్స్‌లో. అలాగా రెగ్యులర్‌గా వాటెవర్ ద ఫ్యామిలీకి కానీ, వాళ్ళ పేరెంట్స్‌కి కానీ మేమంతా బాగా క్లోజ్ అనమాట. సో, ఎవ్రీథింగ్ వి యూజ్డ్ టు షేర్. అంటే నేను బేసిక్‌గా స్టోరీస్ రాస్తుంటాడు. మనోడు గూడా ఆ స్టోరీస్ వింటుంటాడు. విని మనోడికి నచ్చిన క్యారెక్టర్స్ గురించి చెప్తుంటాడు అలాగా. సో, వి యూజ్డ్ టు షేర్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఆ రోజుగా మా ఇంటికి వస్తున్నాడు బేసికల్‌గా. ఆ రోజు మా ఇంట్లో లంచ్ అరేంజ్ చేసాము. సో, మా ఓకే. ఇంటికి ఆ! యాక్సిడెంట్ అయింది. యాక్షన్ డే అవును. సండే ఆఫ్టర్‌నూన్ వి ఆర్ ప్లానింగ్ టు హావ్ ఎ లంచ్ యాక్చువల్లీ. వాళ్ళ చెల్లి గూడా వచ్చింది యూఎస్ నుంచి. సో, వాళ్ళ చెల్లి మిగతా ఫ్రెండ్స్ అందరూ గూడా లంచ్‌కి వద్దామని ప్లాన్‌లో ఉన్నాము. కానీ ఆల్ ఆఫ్ సడెన్ దిస్ హ్యాపెండ్ యాక్చువల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయింది. సో, అది కూడా మిడ్‌నైట్ అయింది ఇంకా. యాహ్! అంటే యాక్చువల్‌గా చాలా మంది నెల్లూరు వెళ్ళి రిటర్న్ వస్తుంటే అయ్యింది అని కొంతమంది హ్మ్. హ్మ్. చెప్తున్నారు. కొంతమందేమో ఏదో షూట్ పర్పస్‌లో వెళ్లారు. రిటర్న్ వస్తున్నప్పుడు చాలా ఇందులో చాలా వరకు వచ్చినాయేంటంటే ఆ! డ్రింక్ చేసి ఉండొచ్చు అని వచ్చింది. ఆ! ఓకే. లేదంటే నిద్ర మత్తులో ఉండి ఉండాలి అన్నట్టుగా రకరకాలుగా వస్తున్నాయి కదా! అసలు నెల్లూరుకి వెళ్లారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? నెల్లూరుకి ఇంటికెళ్ళారు పని మీద. పని మీద ఇంటికెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ద థింగ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిడ్‌నైట్ 2:30, 3కో అరౌండ్ ఆ టైంలో అయింది. సో, అంటే లారీ అప్పుడే స్టార్ట్ అయిన లారీ 40 స్పీడ్‌లో ఎళ్తుంది బేసికల్‌గా ఓవరాల్ పైన. సో, మనోడు ఒక 100 ప్లస్‌లో ఉన్నాడనమాట. సో, ఈ లారీ ఇలా లైన్‌ని క్రాస్ చేస్తున్నప్పుడు మనోడు ఫాస్ట్ మీద మేబీ చూసుకోలేదేమో బ్యాక్ నుంచి తగిలింది అలాగా. సో మీకెప్పుడు తెలిసింది ఇది అంటే న్యూస్? నాకే ఫస్ట్ కాల్ వచ్చింది యాక్చువల్లీ పిఎస్ నుంచి. అరౌండ్ 4:30 ఆ టైంకి అనుకుంటా నాకు కాల్ వచ్చింది. అంటే ఫస్ట్ మా ఫ్రెండ్‌కెళ్ళింది కాల్. మా ఫ్రెండ్ నా నంబర్ ఇచ్చిందంట. సో, నా నంబర్ ఇస్తే తను వాళ్ళు నాకు చేశారు కాల్. చేసి బేసికల్‌గా రెగ్యులర్‌గా యాక్సిడెంట్స్ ఉంటాయి కదా! చిన్న యాక్సిడెంట్స్ ఏదైనా జరిగిందేమో, ఏదైనా ఇష్యూ అయిందేమో పోలీస్ స్టేషన్‌లో మామూలుగా తీసుకెళ్తారు కదా! యాక్సిడెంట్ అయితే. హ్మ్. అలా అనుకున్నాను. బట్ మన వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి ఇలాగ అని చెప్పేసరికి నాకు అర్థమైపోయింది. ఓకే. ఫైన్ సంథింగ్ అని. ఆ! సడెన్ కాల్ అంటే హ్మ్. మిడ్‌నైట్ ఆ టైంలో డీప్ స్లీప్‌లో హ్మ్. ఉంటాము. సడెన్ కాలొచ్చి ఇలా మీ ఫ్రెండ్ ఇలా అయ్యింది అనేసరికి ఎవరైనా ఫస్ట్ షాక్ ప్లస్ వెంటనే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. ఆ టైంలో మీ ఫీల్ ఎలా ఉంది? అది నేను చాలా సేపు ఏమనుకుంటున్నామంటే బేసికల్‌గా ఆహ్, మాకర్థం కాలేదు ఫస్టు. ఇదేమన్నా వేరే వాళ్ళతో ప్రాంక్ కాల్ చేయించి మాకు ఏదైనా కంగారు పెట్టించా ఎందుకంటే మేము ఒక గ్యాంగ్ ఉన్నాం కదా! మమ్మల్ని అవును. మామూలుగా ఏడిపిస్తుంటారు బేసికల్‌గా. సో, మేము ఆ థాట్‌లో ఉన్నాం బేసికల్‌గా ఏదైనా అలాంటివి ఏం చేస్తున్నాడా? లేకపోతే ఏంటి అని చెప్పి. సో, ఎందుకంటే మేము అక్కడి నుంచి అందరిని నేనే ఇంటికి ఎళ్లి అందరిని లేపి తీసుకొని ఎళ్ళాను కార్‌లో. ఎళ్తే ఉస్మానియా దగ్గర అప్పటికి పోలీసులు వెయిట్ చేస్తున్నారు మా కోసమే. ఈ బాడీని సో అప్పటికి హాస్పిటల్‌కి షిఫ్ట్ ఉస్మానియాకి చేసేసారు. షిఫ్ట్ చేసేసారు. దే ఆర్ అబౌట్ టు టేక్ ఫర్ మార్చురీ. బట్ మార్చురీకి తీసుకెళ్ళే ముందు దే హావ్ టు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సైన్ చేయాలి ఎవరో ఒకళ్ళు. హ్మ్. సో, వాళ్ళ చెల్లిని తీసుకొని ఎళ్ళేసరికి అప్పుడు మాకు చూపిచ్చారు ఇంకా డెడ్ బాడీని ఇలాగా. సో, ఆ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిలాంగింగ్స్ చూపిచ్చాక వి వి ఫౌండ్ దట్ సిమ్. కొన్ని ఛానెల్స్‌లో కూడా చూసాము. అంటే ఫేస్ కంప్లీట్‌గా కూడా డ్యామేజ్ అవును. అయిపోయింది. ఆ! బాడీకి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. కానీ ఫేస్‌కి ఆ! మాత్రం కంప్లీట్ డ్యామేజ్ అయ్యింది అని. అవునవును. ఎగ్జాక్ట్‌లీ. సో, మనము నార్మల్‌గా ఇండస్ట్రీలో మనకు కావాల్సింది మెయిన్‌గా మన ఫేస్. హ్మ్. సో, అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మధ్యాహ్నం కలవాల్సిన ఫ్రెండ్ సడెన్‌గా అసలు లేరు. అసలు అంత దారుణమైన యాక్సిడెంట్ వాళ్ళ పేరెంట్స్‌కి కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో సిట్యుయేషన్స్ కానీ, హ్మ్. లేదంటే ఇప్పుడు అంతా ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అంటే ఓకే కాదండి. ఇప్పుడు నిన్నే వచ్చాను ఆళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి యాక్చువల్లీ. సో, నిన్నే పెద్ద కర్మ అంతా కంప్లీట్ అవును. అయింది. అవును. సో, 'త్రిలోక్' వాళ్ళది కూడా నిన్నే కంప్లీట్ అయింది. సో, నిన్న ఆళ్ళ పేరెంట్స్‌ని కలిసొచ్చాం. అంటే ఆబ్వియస్లీ అండి ఇప్పుడు పెళ్లి వయసొచ్చిన కొడుకు కొడుకు చనిపోతే అవును. వాళ్ళకి ఇంకా వాడే అంతా అనుకోని పెంచారు చిన్నప్పటి నుంచి. సో, సడెన్‌గా లేకపోయేసరికి ఆళ్ళ మమ్మీ ఆళ్ళు పాపం తీసుకెళ్ళిపోతున్నారు. ఎవ్రీ మినిట్
గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నారు వాళ్ళు. ఇంకా ఉంటుందండి, ఇంకా పోదు కదా అది. అది అంత ఈజీగా Yes. పెళ్లి చేసుకునే వయసు ఒకటి, అండ్ ఇప్పుడిప్పుడే తనకి సక్సెస్ కూడా స్టార్ట్ Yeah, అవుతుంది కదా. start అయింది రీసెంట్ గానే కూడా. గీతాంజలి అని Hmm. సిరీస్ తో అందరికి కూడా తనంటూ పరిచయం అయ్యారు. ముందు టెనెంట్ అనే సినిమా చేసినా కూడా, బట్ ఈ సిరీస్ ద్వారా ఎక్కువగా Yeah. అందరికి పరిచయం అయ్యారు కదా. సో Exactly. ఆ టైంలోనే కరెక్ట్ గా సక్సెస్ రూట్ లో వెళ్తున్న టైంలో ఇలాంటి ఒక పెద్ద డ్యామేజ్ అనేది లాస్ట్ కి ఏం మాట్లాడారు మీతో? అదే ఏం లేదు, బేసికల్గా లంచ్కి ఇన్వైట్ చెప్పాం కదా. ఆ రోజు ముందు రోజు నైట్ 9 o'clockకి కాల్ చేశాను, లాస్ట్ కాల్ అది ఆడితో మాట్లాడినప్పుడు, మామ ఏం వండిస్తున్నావు నా కోసం, మటన్ కావాలి, ప్రాన్స్ కావాలన్నాడు. చేపిస్తున్నాను రా అంటే, చూద్దాం ఎంత ఎంత బాగా చేపిస్తావు, రేపు నేను ఎంత తింటే అంత అంత తినిపిస్తావా అన్నాడు. అది అసలు లాస్ట్ వర్డ్ యాక్చువల్లీ. ఓకే, ఎంత తింటే అంత తినిపిస్తావా? అనేసి లాస్ట్ వర్డ్ అనేసి మళ్ళీ చేస్తా అని చెప్పి పెట్టేశారు. ఇంకా అదే లాస్ట్ కాల్ యాక్చువల్లీ. ఎప్పుడైనా అంటే నార్మల్ గా మనకి సరదాగా కూడా అంటే ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అరే ఒకవేళ నాకు ఇలా సడన్ గా అయ్యి ఇలా ఏదైనా అయితే కనుక ఎలా ఉంటారా మీరు, ఏం రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు అని చెప్పి అలాంటి డిస్కషన్స్ ఎప్పుడైనా జరిగాయా? అలాంటివి ఏం రాలేదండి బేసికల్గా. అలాంటివి ఉంటుంది, మేము ఎప్పుడు ఫన్నీగానే మాట్లాడుకుంటుంటాం. నేను బేసికల్గా నేను ఎప్పుడు తిట్టేవాడిని. బేసికల్ మనోడు కొంచెం కార్డ్ ప్యాషనెట్ అనమాట. కొంచెం 100 స్పీడ్లో వెళ్తుంటా కదా, కొంచెం అదొకటి కొంచెం కంట్రోల్ చేసుకోవాలని అని చెప్పి అనేవాడిని. అంతేగాని ఎప్పుడూ అంటే మేమిద్దరం బేసికల్గా వాడు నేను ఎక్కిరించుకుంటుంటాం కార్ల గురించి. అంటే నేను ఆ కార్ డ్రైవ్ చేసేది ఆడు ఎక్కిరిస్తాను, నీ డ్రైవింగ్ అలా కాదు ఇలా చేయాలని చెప్పి, నాకు వచ్చలే అని చెప్పి నేను అలా మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఫన్నీగా కన్వర్సేషన్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఇలాంటి కన్వర్సేషన్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు యాక్చువల్లీ. ఇంకో ఫ్రెండ్ ఉన్నారు కదా, అతన్ని కలిసి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అలా కలిసారా, వెళ్ళారా? త్రిలోక్ వెళ్ళాం, ఫ్యామిలీ కలిసాము. వాళ్ళ మమ్మీ డాడీని కలిసి, మా ఫ్రెండ్ అఖిల్ అని ఉంటాడు, మా అంత మీ బ్యాచ్ కదా, దట్ చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళకి. సో బిగినింగ్ ఏవైతే వాచ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఇచ్చేసాం. బేసిక్గా తను ఇక్కడ నుండి నెల్లూరు నుండి పక్కనే, వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ 1 kilometer అవే అంతే. ఓకే, యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకడే అబ్బాయి బేసికల్ గా. ఫాదర్ మదర్ అంటే ఫాదర్ సంథింగ్ బిజినెస్, ఐడియా లేదు, బిజినెస్ జాబ్ చేస్తారు. సో పాపం వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో మనోడు బేసికలీ ఇంట్రోవర్ట్. త్రిలోక్ అనేవాడు ఇంట్రోవర్ట్ బేసికల్గా. హీ స్కేర్డ్ ఆఫ్ కార్ డ్రైవింగ్స్ అనమాట యాక్చువల్లీ. అతనికి కార్ డ్రైవింగ్స్ అంటే భయం. అండ్ ద సేమ్ టైం బస్సెస్ కూడా ఆర్టీసీ బస్సే బుక్ చేసుకుంటారు ఎప్పుడు, అంటే గవర్నమెంట్ బస్సెస్ బుక్ చేసుకుంటారు, ప్రైవేట్ బుక్ చేసుకుంటే ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి భయం అంట, ఫస్ట్ నుంచి ఆ ఫోబియా ఉందంట. సో ఆ రోజు కూడా మనం టికెట్ బుక్ చేసుకున్నారు, నెక్స్ట్ రోజు ఈవినింగ్ బస్కి బుక్ చేసుకుని అనుకోకుండా ఇది వెళ్తున్నారని చెప్పి నేను వస్తా అని చెప్పి జాయిన్ అయ్యాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అంతే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. దట్స్ పాపం మనోడిది త్రిలోక్ ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అనమాట యాక్చువల్లీ. పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న కూడా అడుగుతున్నాడు, మా వాడు మీ ఫ్రెండ్ అలాగని చెప్పి. పాపం అలా చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ని ఇంకా చూస్తే బాధగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే భరత్ కాంత్ గారు అందరికీ ఒక యాక్టర్ గా తెలుసు కాబట్టి, సో దీనికి సంబంధించిన ఎక్కువ వీడియోస్ కానీ లేదంటే న్యూస్ కానీ బాగా వచ్చింది. త్రిలోక్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి మాత్రం తనకి సంబంధించిన న్యూస్ కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించిన న్యూస్ కానీ ఎక్కడో ఒకరో ఇద్దరు మాత్రమే కవర్ చేశారు. బేసికల్గా ఏంటంటే అదే బేసికల్గా త్రిలోక్ అనే పర్సన్ ఇంట్రోవర్ట్, ఎక్కువ ఎవరితో మాట్లాడరు. సో నాకు తెలిసిందంటే మనం తక్కువ ఫ్రెండ్స్, నేను కూడా చాలా తక్కువగా కలిశాను. సో తక్కువ ఫ్రెండ్స్ తక్కువ గ్యాంగ్ మెయింటైన్ చేస్తారనమాట త్రిలోక్. సో దానివల్ల ఎక్కువ కవరేజ్ అవ్వలేదేమో. భరత్కి వెళ్ళక సర్కిల్ ఎక్కువ, భరత్ బేసికల్గా నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు కొంచెం సర్కిల్ ఎక్కువ. సో ఆ సర్కిల్ ద్వారా కొంచెం మీడియాలో కొంచెం ఎక్కువ, పైగా మనోడిది షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సిరీస్ అన్నీ కూడా హిట్ అయ్యేసరికి కొంచెం అవి బాగా ట్రెండింగ్లో వచ్చినాయి వీడియోస్ అన్ని. సో ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉండింది? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి టర్న్ అండి. బిగ్ బాస్ అనేది చాలాసార్లు చెప్పాను కూడా చాలా మందికి కూడా. ఇట్స్ గివ్ యూ లైమ్ లైట్, ఇట్ విల్ షో యూ ద వరల్డ్ దట్ సో అండ్ సో జెస్సీ అనేవాడు వాళ్ళని మోడలింగ్ నుంచి వచ్చాడు అని చెప్పి ఇంటర్వ్యూ చేసి జనాలందరికీ. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, బిగ్ బాస్ వల్ల ఇంటర్వ్యూ చేస్తున్నారు బేసికల్గా. సో బేసికల్గా అందరికి పరిచయం చేసేది బిగ్ బాస్. దాన్ని ఎలా టర్న్ చేసుకునేది మనం చేతుల్లో ఉంటుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్, వీ హ్యావ్ టు చూస్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద projects if you want to stay in industry. So నేను ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను, బట్ not only as an actor, I want to do something. So I worked under so and so directors as a writer గా,
ఓకే నా స్టోరీస్ రాసుకుంటూ వర్క్ చేశాను. సో కరెంట్లీ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ అండ్ ఐ వర్కింగ్ ఆన్ దాట్ యాక్చువల్లీ. సో బిగ్ బాస్ అయితే హెల్ప్ అయింది నాకు. హెల్ప్ అయింది. ఎస్, చాలా మంది అంటే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర. బట్ మీ విషయానికి వచ్చేసరికి బిగ్ బాస్ లో షన్ను కానీ లేదంటే సిరి కానీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అక్కడి వరకు. ఆఫ్టర్ దట్ కరోనా టైంలో కూడా మీరు సిరి గారితో చాలా క్లోజ్ గా ఉన్నారు. చాలా వీడియోస్ కూడా వచ్చాయి తనకి కరోనా రావడము, మీరు వెళ్ళి హెల్ప్ చేయడము, అలా కూడా నార్మల్ గా వెళ్ళి కలవడము అలా చేయడం, కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి కదా. సో మళ్ళీ ఏం జరిగింది? ఇటు షన్ను ఎంగేజ్మెంట్ లోనూ ఎక్కడ మీరు కనిపించలేదు, ఇటు సిరితో కూడా మీరు ఎక్కడ కనిపించలేరు. ప్లస్ షణ్ముఖ్ అంటే తెలియదు మాకు కూడా, అలా టచ్లో లేదు, మేము ఉండము వాడితో. వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థం కాదు. బట్ సిరీతో మాడుతుంది స్టిల్. ఇవాళ నిన్న కూడా ఫోన్ చేసింది సిరీ, నిన్న మొన్న ఫోన్ చేసింది. సో వీ యూస్ టు బీ టాక్ ఈచ్ అదర్, ఫ్రీక్వెంట్గా మాడుతూ ఉంటాం. దానికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా సరే ఫోన్ చేసిద్ది, ఏదో టాపిక్ మీద మాకు చెప్పిద్ది, నాకు ఇది వచ్చిందిరా ఇలా చేస్తున్నాను అని చెప్పి. కరెంట్లీ షీ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. సో మొన్న స్టూడియో ఓపెనింగ్ కూడా శ్రీ రావాలి యాక్చువల్లీ. సో ఆ రోజు కరెక్ట్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళింది. సో అక్కడ మిస్ అయింది సిరి అంతే. సో సిరితో ఏం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే బాగానే ఉంటాయి సిరితో, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ షన్ను గారితో మాత్రం కాంటాక్ట్ అనేది లేదు బేసికల్ గా, ఏమో తెలియదు మనకి. ఏదైనా అంటే గొడవలాగా నేను అసలు గొడవ ఎవరితో పని అండి, నాకు పిచ్ లైట్. నాకు ఎవరితో పర్సనల్స్ గురించి అనవసరం నాకు ఎవరిది. సో ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? బేసికల్గా అందరూ కామన్ పాయింట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు కాకుండా నాకు ఇంకా ఇష్టమైన పర్సన్ అంటే అడవి శేషు. సో అన్న బాగా క్లోజ్ నాకు బాగా. సో అడవి శేషు అన్నతో మామూలుగా బేసిక్గా ఆయన చెప్పిన ఫార్మాట్లో, ఆయన నాకు ఒకసారి మేము క్రికెట్ ఆడుతుంటే ఇలా చెప్పిన నా ఐడియాస్ ఇలాగా. అప్పుడు అన్న చెప్పాడు ఇలాగా, ఈ ఫార్మాట్లో వెళ్ళు, యూ మైట్ బీ సక్సీడెడ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పాడు. సో ఆ ఫార్మాట్లో వెళ్తున్నా. సో ఆ ఫార్మ్లో వర్కౌట్ అవుతుందంట. ఐఎమ్ గెటింగ్ సంథింగ్ గుడ్ థింగ్స్ యాక్చువల్లీ రైట్ నౌ. సో అంటే ప్రెసెంట్ అంటే రైటింగ్ లో బిజీగా ఉన్నారా, లేదంటే యాక్టింగ్ లో కూడా ఎక్కడైనా మళ్ళీ ఎక్స్పెక్ట్? రెండు చేస్తున్నానండి, రెండు బోత్ యాక్చువల్లీ. నేను రైటింగ్ చేసేది యాక్టింగ్ కోసం. సో స్టోరీ ఇచ్చి ఆ స్టోరీలో నేను యాక్ట్ చేసుకుంటాను ఆ స్టోరీస్లో. ఓకే. సో మీరు రాసుకుంటున్న స్టోరీలో ఎవరిని హీరోగా అనుకుంటున్నారు? అంటే నేను ఒకటి మైజోతో క్యారెక్టర్ చేస్తున్నాను, కల్కి పురాణం అని చెప్పి. ఓకే. ఆ కల్కి పురాణం అని చెప్పి ఇదొక రియల్ బేస్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఓకే. మన 17th సెంచరీలో కొన్ని ఎలిమెంట్స్ యాక్చువల్లీ, మీరు మొఘల్స్ ఉన్నారు కదా, మొఘల్స్ పరిపాలించారని చెప్పారు. మొఘల్స్ ఎక్కడ అంతమైందో గురించి ఎవరైనా చెప్పారా? చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే మన బుక్స్లో హిస్టరీలో మొఘల్స్ గురించి పొగడతం గురించి రాశారు, కానీ మొఘల్స్ ఎక్కడ డిస్ట్రాయ్ అయ్యారని చెప్పి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే చంపింది ఎవరు, మొఘల్స్ ఆపింది ఎవరు? హిందువులు కాబట్టి. ఎవరు హిందువులు? నాగసాధువులు. సో ఫస్ట్ ఆ జోన్తో సబ్జెక్ట్ స్టార్ట్ అయింది నాది. ఓకే. సో సెకండ్ పార్ట్ విల్ బి 2037కి స్టోరీ వెళ్ళింది. సో కల్కి పుట్టే ముందు జరిగే సబ్జెక్ట్, తర్వాత పుట్టిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ అది. సో 3 parts అది యాక్చువల్లీ. ఓకే, టోటల్ 3 parts. యా 3 parts. అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా 17 మెయిన్ సబ్జెక్ట్స్ చేస్తాను. ఎవరైనా అప్రోచ్ అయ్యారా అంటే? యా అయ్యాను. ఫైనల్ అయిందా? ఫైనల్ అంటే అయ్యారు. హీరోస్కి నచ్చింది. అంటే ఇది మొత్తం 6 members-తో 6 heroes కావాలి దీనికి. ఇది ఇస్ నాట్ లైక్ సింగిల్. అంటే మీకు చిరంజీవి తెలుసు కదా, అశ్వత్థామ, హనుమ, విభీషణుడు, వీళ్ళందరి క్యారెక్టర్స్ అందరూ ఉంటాయి. సో ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఏ ఓన్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ. సో ఆ కల్కి అనే క్యారెక్టర్కి వీళ్ళందరూ ఇదైతే బాగుంటుంది. నేను కల్కి అయితే అఖిల్ అనుకుంటున్నాను మైండ్లో. అఖిల్ గారు నేను అఖిల్ని అనుకుంటున్నా. సో హీ సూట్స్ ఫర్ కల్కి క్యారెక్టర్ యాక్చువల్లీ. సో బేసిక్గా మైండ్లో అదే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇంకొక 2 big stars-ని అప్రోచ్ అయ్యాను. దే ఆల్సో లవ్ ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నాము. సో ఫస్ట్ పార్ట్కి మనకి కల్కి క్యారెక్టర్తో పని లేదు కాబట్టి ఫస్ట్ పార్ట్స్ వాళ్ళతో చేసేస్తాం ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ నుంచి మాకు ఈ కల్కి అనే క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయింది అనమాట, తన పుట్టుక నుంచి. సో సబ్జెక్ట్ విల్ బి ఆన్ దాట్ జోన్ యాక్చువల్లీ. సో కల్కి అంటే మళ్ళీ ఈ కల్కి సబ్జెక్ట్ వచ్చింది కదా మన ప్రభాస్, అది కాదు, ఇది కంప్లీట్ గా అది కాదు, ఇది కాదు, ఇది కంప్లీట్ గా రియలిస్ట్ గా ఒక ఇన్స్పైర్డ్ బై భవిష్యమాలిక అనే బుక్ ఒకటి ఉంటుంది మన పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఆ బుక్ ప్రకారం నేను చదివింది, నేను ఫేస్ చేసిన ఎలిమెంట్స్ ని ప్రకారం రాసిన సబ్జెక్ట్ ఇదే. షూట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూట్ అంటే చెప్పలేమండి. ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఇప్పుడు టాక్స్ అయితే నడిచినాయి, 2 హీరోస్ నచ్చినాయి. సో ఫర్దర్ గా వాళ్ళు ఫ్రీ అయ్యి వాళ్ళు మనకి ప్రొడక్షన్ వాళ్ళు అందరితో సెట్ అయితే అప్పుడు బిగిన్ అయింది అది.
అప్పుడు స్టార్ట్ అవుతుంది. బుక్స్ ఎక్కువ జనరల్ గా అంటే ఎక్కువగానే చదువుతూ ఉంటారా జనరల్ గా? రేదర్ దెన్ బుక్స్ ని ఐ రీసెర్చ్ అండి యాక్చువల్లీ. నాకు ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్ చెప్పేసి నాకు ఒక ఈ పాయింట్ ఇది పలానా గొడవ అయింది, పలానా ఇష్యూ అయింది ఎప్పుడో 19th సెంచరీలో అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ఇస్తాం, మొత్తం క్లారిటీగా చెప్పగలను. నా దగ్గర ఇది ఒకటి ఉంది, రీసెర్చ్ చేసే గుణం ఉంది. సో ఐ లవ్ టు నో న్యూ థింగ్స్ యాక్చువల్లీ. ఏదైనా మధ్యలో అయితే వదిలిపెట్టరు జనరల్ గా, దాని మధ్యలో గురించి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అది ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకుంటారు కదా అదే basically. అదే ఏదైనా సబ్జెక్ట్ నార్మల్ గా ఒక థాట్ వచ్చింది అని అంటే అది కంప్లీట్ గా మనం తెలుసుకొని దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసే వరకు కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా పెట్టలేము. అవును, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి బేసిక్. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైప్ లో మీకు ఇలా స్టోరీస్ తెలుసుకోవడం కానీ వాటి గురించి ఇంట్రెస్టింగ్ గా వినడం కానీ ఇష్టం. యా ఎగ్జాక్ట్లీ.